Praise the Lord, dear brothers and sisters. We thank the Lord for the opportunity, one more opportunity that the Lord has given to us to come unto His feet and to plead our supplications. ప్రభు నామములో మీ అందరికీ వందనములు. మన ప్రభు మనకు అనుగ్రహించినటువంటి యొక్క సమయం ద్వారా ఆయన యొక్క సన్నిధికి మరొకసారి మన యొక్క విజ్ఞాపనలు, మనకి యాచనలు మనము పెట్టడానికి ప్రభు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి ప్రభువును కూడా మనము వందనస్తులమై ఉంటున్నాం. Before entering into the time of prayer, let us read the scripture portion which we are going through, Judges chapter 6, and after some meditation, we are going to enter into the time of prayer. కాబట్టి మనము మన యొక్క వాక్య ధ్యానము చేస్తున్న భాగములోంచి న్యాయాధిపతి గ్రంథము మనము చదువుకొని ఆ యొక్క వచనాలు చదువుకొని ధ్యానించి ఆ తర్వాత మనము ప్రార్థనలో ప్రవేశిద్దాం. Book of Judges chapter 6, verses from 16 to 24 we have to read. న్యాయాధిపతి గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం చదువుకుందాం. So brother will read in Telugu and let us follow in our own languages. నేను చదువుతాను, మీరు మీ యొక్క భాషల్లో మీరు వెంబడించండి. నేను నీకు తోడయుందును గనుక ఒక మనుష్యుని హతనం చేసినట్లు మిద్యానీయులను నీవు హతం చేసేదవని సెలవిచ్చెను. అందుకతడు, నా ఏలినవాడా, నీకు కటాక్షం కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచుము. నేను నీ వద్దకు వచ్చి నా అర్పణను బయటికి తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకమని వేడుకొనగా ఆయన నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండదనని. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను, ఒక తూమెడు పిండిలో పొంగిన భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండి నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము కింద దానిని తీసుకొని వచ్చి దగ్గరగా ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగిన భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతినున్న కర్రను చాపి కొనతో ఆ మాంసమును ఆ పొంగిన భక్ష్యములను తట్టినప్పుడు అగ్ని ఆ రాతిల నుండి వెడలి ఆ మాంసమును పొంగిన భక్ష్యములను కాల్చివేసెను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహా, నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవాను చూచితనను. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావు అని అతనితో సెలవిచ్చెను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అను పేరు పెట్టెను. నేటి వరకు అది అబియెజ్రెయేల్ ఓఫ్రాలో ఉన్నది. The Lord help us to understand this scripture portion and let us look unto the Lord for His grace. కాబట్టి దేవుడు మనం చదివినటువంటి వాక్య భాగంను అర్థం చేసుకున్నట్లు మనకు సహాయం చేయను గాక. కృపలో మనం ప్రభు యొక్క ప్రార్థనలో మనం కనిపెట్టుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన ఉన్నతముగా హెచ్చించబడిన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాము. సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వంతర్యామి, మాకు దేవుడవుగా ఉన్నారు. మీకు వందనములు చెల్లిస్తున్నాము. ఇంత గొప్ప దేవుని లోకములో కలిగి జీవిస్తూ ప్రభువులో ఆనందించడం కొరకై మాకు అనుగ్రహించిన కృపలన్నింటిని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. మీరంతైనా నమ్మదగిన దేవుడవని, మీరు మా పక్షముగా
మీరు రుజువు చేసుకుంటున్నందుకు వందనములు చెల్లిస్తున్నాము. వారము వెంబడి వారము ఈ విధముగా ప్రార్థన సహవాసములో సంఘముగా చేరివచ్చుటకై మాకు అనుగ్రహిస్తున్న ఈ కృపాంతటిని బట్టి వందనములు చెల్లిస్తున్నాము. మరి ఈ సమయంలో మీ సన్నిధిలోనికి మేము వచ్చుంటున్నాము తండ్రి. మీరు మా దృష్టికి తీసుకొచ్చిన లేఖన భాగములను బట్టి వందనములు చెల్లిస్తున్నాము. ఈ భాగములను మా కొరకై విరిచి పంచి పెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయోగ్యులము, అపాత్రులము అయినప్పటికీ మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో నిలబెట్టి మీరు వాడుకుంటున్నందుకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. మీ అవసరమైన మమ్మలను మీ ఆత్మతో అభిషేకించి బోధించటలో, తర్జుమా చేయటలో కావలసిన అధికమైన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటున్నాము. ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ఆన్లైన్ ట్రాన్స్మిషన్లో కావలసిన మెండైన కృప దయచేయండి. మీ బిడ్డలుగా మీ వాక్యం వినుట కొరకైనా కృప దయచేయండి. ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా తండ్రి మా ప్రార్థన సహవాసం గడిచినట్లు సహాయపడమని ప్రార్థిస్తూ మీ రక్త ప్రోక్షణ క్రిందికి నన్ను మమ్మల్ని తీసుకొస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Prayer is the time of spending time with God. ప్రార్థన అనేది దేవునితో మనము కలిసి సహవాసము చేయుట, సమయము అతనితో గడుపుట. And prayer is the time of communicating with God. ప్రార్థనా సమయము దేవునితో మనము సంభాషణ కలిగే సమయం. And also prayer is the time of finding grace in the sight of the Lord, according to verse 17. 17వ వచనం ప్రకారము దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క కృపను కొరకై కనిపెట్టుకునే సమయం ఉంటున్నది. And according to verse 22, prayer is the time of seeing the Lord face to face. 22వ వచనం ప్రకారము ప్రార్థనా సమయము దేవుని ముఖాముఖిగా దర్శించే సమయం. And also prayer is the time to offer ourselves unto the Lord. ప్రార్థనా సమయము దేవునికి మనని మనము తిరిగి అప్పచెప్పుకునే సమయం ఉంటున్నది. And also prayer is the time to expect things from the Lord. ప్రార్థనా సమయము దేవుని నుంచి మనము కోరుకున్నటువంటి వాటిని మనం పొందుకునే సమయం ఉంటుంది కూడా. We have been studying about Gideon, the man of God, and he was called the mighty man of valor. గిద్యోనుని గురించి నేను ధ్యానిస్తుంటున్నాను. ఆ గిద్యోనును మరి బలాఢ్యుడైనటువంటి వానిగా సంబోధిస్తుంటున్నాడు. So this mighty man of valor, but he did not recognize his internal strength, his internal might. కాబట్టి ఈ బలాఢ్యుడైనటువంటి వీరుడు తన యొక్క అంతర్గతంలో ఉన్నటువంటి ఆ శక్తిని ఏమాత్రము గ్రహించలేకపోయించున్నాడు. And if we see that the time of prayer is the time to be strengthened internally, where we are weak internally, those internal things are being strengthened. కాబట్టి ప్రార్థనా సమయము మన అంతర్గతములో ఉన్నటువంటి విషయములన్నీ కూడా బలోపేతము చేయవలసినటువంటి సమయం. Now Gideon was hiding himself behind the wine press and threshing the wheat. మనం చూసినట్టయితే గిద్యోను ఆ యొక్క గానుగ చాటున దాక్కొని ఆ యొక్క గోధుమలను దుల్లగొట్టుచున్నటువంటి వాడిగా మనము చూడవచ్చును. We are not going back, only we are just we'll collect some fragments of the scripture portion from these verses. మనము తిరిగి వెనుకకి వెళ్ళము, కానీ ఈ యొక్క వాక్య భాగములోంచి కొంత భాగము పరిగా వేరుకున్నట్టుగా మనము చూద్దాం. Now here Gideon, he was frightened from the situations and he was hiding himself. కాబట్టి పరిస్థితుల ప్రభావం బట్టి
గిద్యోను భయ ఆందోళన పొందినటువంటి వాడిగా ఉంటున్నాడు. And his knees and his hands were weakened, not strengthened. కాబట్టి అతని మోకాళ్ళు, అతని యొక్క చేతులు ఏమాత్రము బలము కలిగినటువంటి వాటిగా లేవు, కానీ ఆయన మరి హీన దశలో ఉన్నట్టుగా మనం చూడొచ్చును, బలహీన దశలో ఉన్నట్టుగా చూడొచ్చు. And also his heart was not strengthened, means it was weakened. That's the reason why with fear and trembling he was hiding himself. కాబట్టి ఆయన మరి ఎంతో నిరుత్సాహం పొందినటువంటి వాడిగా, ఆ యొక్క హృదయములో భయము కలిగి ఉన్నటువంటి వాడిగా, ఆ యొక్క బలము లేనటువంటి వాడిగా, బలహీనుడిగా తన్ను తాను కనుగొన్నాడు. And also in his mind he was not ready, not prepared for anything to listen, anything to see. Just he wants to hide himself, that's all. కాబట్టి అతని జీవితంలో ఏమాత్రము ఏది కూడా వినడానికి సిద్ధముగా ఉన్నటువంటి వాడిగా లేడు. దాన్ని బట్టి తన్ను తాను ఆ యొక్క గానుగ చాటున దాక్కున్నట్టుగా మనం చూడవచ్చు. He heard many things about his preachers or his Sunday school teachers, and he heard the previous things, the past history, but he is the man of faith, but now he is having a weakened faith. కాబట్టి తన యొక్క చిన్నతనములో సండే స్కూల్లో ద్వారా, టీచర్స్ ద్వారా, మరి ఆ యొక్క వాక్యమును బోధించినటువంటి బోధకుల ద్వారా కూడా అనేక విషయాలు ఆయన స్వయముగా విని ఉంటున్నాడు. అంతేకాకుండా ఒక గొప్ప విశ్వాసిగా కూడా ఉంటున్నాడు. కానీ ఇప్పుడు ప్రస్తుతము తను ఆ యొక్క ఆత్మీయ స్థితిలో బలహీనుడిగాను, దాక్కున్నటువంటి వాడిగా, భయము ఆందోళనతో ఉన్నటువంటి వాడిగా మనం చూస్తుంటున్నాం. According to verse 8, chapter 6, Judges, verse 8, and the prophet came and told all the things, what happened in the history. So how the promises were there and how the promises were fulfilled in their lives. And he told all these things now, but he is not in the position to hold those promises, but just he was hiding himself behind the winepress. కాబట్టి న్యాయాధిపతి గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్టయితే, యెహోవా అతని యొద్దకు ఒక ప్రవక్తను పంపించుచున్నాడు. ప్రవక్త తనకు ఆ యొక్క దేవుడు వారి పట్ల చేసినటువంటి, వారి పితరుల పట్ల చేసినటువంటి గొప్ప కార్యములు, ఏ విధంగా వారిని ఆ యొక్క దాసత్వములోంచి, శత్రువుల చేతిలో నుండి వారిని విడిపించినారో, ఆ యొక్క శత్రువుల యొక్క దేశాన్ని స్వాధీనపరుచుకున్నాడో, ఆ విషయాలన్నీ అతనికి జ్ఞాపకం చేసినప్పటికీ వినడానికి సిద్ధముగా లేనటువంటి వాడిగా, ఆ యొక్క గానుగా వెనకాల దాచుకున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. But God out of his mercy and grace, he will visit his people according to the time. సమయానుసారంగా దేవుడు తన యొక్క ప్రజలను, తన యొక్క సేవకులను దర్శించేవాడిగా ఉంటున్నాడు. So God will not leave his people, those who believe in him. ఎవరైతే ఆయన యందు విశ్వాసము కలిగి ఉంటారో, ఆయన యొక్క దాసులను దేవుడు ఎప్పుడు కూడా విడనాడేవాడిగా ఉండడు. Not only that, sometimes who may be weak, who may be in loss, in spite of all these things, God wants to encourage us and he wants to strengthen us. మరి విశ్వాస విషయంలో మరి మనము బలహీనులుగా ఉండవచ్చును, అయినప్పటికీ దేవుడు మనల్ని విడిచేవాడు కాదు. మనల్ని బలపరిచి, మనల్ని మరి ఆ యొక్క ఆత్మీయ జీవితంలో బలోపేతులు చేయాలనేది ప్రభు యొక్క ఆశయించినది. That is the reason why the angel of the Lord met Gideon and he was speaking to him. అందు నిమిత్తమే దేవుని యొక్క దూత అతనికి దర్శనమిచ్చి అతనితో మాట్లాడుతూ ఉంటున్నాడు. And Gideon, he expressed all his doubts and questioned the Lord, but
the Lord patiently trying to work with this man who is in fear. కాబట్టి గిద్యోను అనేకమైనటువంటి సవాళ్ళు అనుమానాలు వ్యక్తపరుస్తూ దేవుని యొక్క దూతతో మాట్లాడినప్పటికీ దేవుడు ఎంతో సహనశీలంతో అతనిని భరిస్తూ ఒప్పించడానికి బలపరచడానికి దేవదూతను పంపించుచున్నాడు. The same thing Lord will do with us. అదే విషయము ప్రభు మన యొక్క జీవితంలో కూడా చేసేవాడిగా ఉంటున్నాడు. According to Ephesians chapter 3, verse 15 to 18, we can read a portion there. ఎఫెసీయులకు రాసినటువంటి 3వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు. And we can read verse 20 in English. According to the power that worketh in us. That is the thing. Just please check in Telugu. మనలో కార్య సాధనము 3వ అధ్యాయం 20 అన్న. In English it is 20. In Telugu మనలో కార్య సాధకముగు తన శక్తిని బట్టి. Yeah. In 20, verse 20. Telugu also in verse 20. 3వ అధ్యాయంలో 20వ వచనంలో రాయబడి ఉంది, కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా శక్తి గల దేవుని యేసుక్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలములు మహిమ కలుగును గాక. So the power that works in us. కాబట్టి ఈ శక్తి మనలో కార్యకారి ఉంటున్నాడు. Now God wants to exercise this power. Sometimes we are with fear and with feeble hands and feeble knees and trembling knees and unable to have that much of faith. At the time, God wants to fill with us his strength, and that power will work in us, will exercise in us. కాబట్టి అనేక మార్లు మనము బలము లేనటువంటి మోకాళ్ళు కలిగినటువంటి వారంగా ఉంటున్నాం. మన యొక్క చేతుల్లో బలము లేని, మన యొక్క అవయాల్లో శక్తి లేనటువంటి సమయంలో దేవుడు తన యొక్క శక్తిని కార్యకారిగా చేస్తూ మనని బలపరచాలని దేవుని యొక్క యత్నమై ఉంటున్నది. So very fastly, quickly, we'll try to see how the Lord is executing his power in this man who are in trembling and weakened and hiding himself. కాబట్టి త్వరగా మనం చూసుకుందాం. ఈ యొక్క వ్యక్తి తన యొక్క బలహీనతలో ఆ యొక్క పరిస్థితి ప్రభావాన్ని బట్టి దాక్కొని ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిలో దేవుడు తన యొక్క శక్తిని ఏ విధంగా ప్రయోగించాలని ఉద్దేశించినాడో దాని గురించి. In verse 17 we read that in Judges chapter 6 verse 17, if now I have found grace in thy sight, then show me a sign that thou talkest with me. న్యాయాధిపతి గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనంలో, అందుకతడు, నా ఏలినవాడా, నీకు కటాక్షము కలిగినడలా నాతో మాట్లాడుచున్నవాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచుము. So of course he was asking a sign according to the need, because it is Old Testament times, it was okay. మరి ఆ యొక్క పాత నిబంధన కాల సమయము ప్రకారము పరిస్థితుల ప్రభావం బట్టి ఒక సూచనను కోరుతూ ఉంటున్నాడు ఆయన. And in verse 18 he was saying that depart not hence, I pray thee, until I come unto thee and bring forth my present and set it before thee. And he said, I will tarry until thou come again. 18-19 వచనాల్లో రాయబడింది, నేను నీ యొద్దకు వచ్చి అర్పణను బయటికి తెచ్చి నీ సన్నిధిని దాని పెట్టు వరకు ఇక్కడి నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా, ఆయన నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదనెను. See, this man has some food grains, wheat, and he was threshing those grains secretly, not openly,
But when he met the Lord, he want to give some present, something to present to him. కాబట్టి గిద్యోను తను గానుగ వెనుక దాక్కొనుటూ బహిరంగంగా కాకుండా తన దగ్గర ఉన్నటువంటి గోధుమ ఆ యొక్క ధాన్యమును ఆయన దుల్లగొట్టి సమకూర్చినాడు. దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు దర్శించినప్పుడు ఆయనను ఒంటరిగా వెళ్లకుండా ఏదో ఒకటి తన దగ్గర నుంచి ఇవ్వాలనే కోరికతో కలిగి ఉంటున్నాడు. And presents, giving presents, offering something it is a common practice. అర్పణ అర్పించడం అనేది ఆ దినాల్లో మరి సర్వసాధారణమైనటువంటి విషయం. And in Judges chapter 3 verse 18 also we can see they paid they offered something to other kings, that we can see in Judges chapter 3 verse 18. ఆ న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో కూడా మనం చూడొచ్చును, ఇతర రాజులకు కూడా వారు అర్పణలు ఆ యొక్క బహుమానములు తీసుకొని వచ్చినట్టుగా మనం చూడవచ్చును. Now Gideon, when he met the Lord, immediately he said, Lord, please tarry here for some time, I will come again, I will come with your present. కాబట్టి దేవదూత వచ్చినప్పుడు కూడా దర్శించినప్పుడు కూడా గిద్యోను అతనితో ఆ విధంగా అడిగి ఉంటున్నాడు, బతిమాలుకొన్నాడు, నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడనే ఉండమని అతనితో బతిమాలుకొన్నాడు. సో giving something, some gifts to others like things like that, it is one type of gift. కాబట్టి ఇతరులకు ఏదో ఇవ్వడము అది మరి ఒక అర్పణగా, ఒక బహుమానముగా ఉంటున్నది. సో ఇట్ మే బి ఎ థింగ్ ఆర్ వస్తువులు, మరి ఏదైనా ఒక వస్తువు కావచ్చును, ఏదైనా కావచ్చు. బట్ గివింగ్ టు ద లార్డ్, ఇట్ ఈస్ అన్ ఆఫరింగ్ విత్ సమ్ సాక్రిఫైసింగ్, దట్ అకార్డింగ్ టు Genesis chapter 4, Abel offered the lambs. That's how now Gideon was offering to the Lord. కాబట్టి ఆ దేవునికి అర్పించేది అంటే దేవునికి బహుమానముగా తీసుకొచ్చినటువంటి అర్పణ అది త్యాగపూరితమైనటువంటి అర్పణ. కాబట్టి ఆదికాండము 4వ అధ్యాయంలో కూడా ఏబేలు ఆ విధంగానే అర్పించుంటున్నాడు. ఇప్పుడు గిద్యోను కూడా అదే విధానములో దేవుని సన్నిధికి అర్పణ తీసుకొని రావాలని కోరిక కలిగి ఉంటున్నాడు. And he immediately departed from that place. వెంటనే ఆ యొక్క స్థలం నుంచి ఆయన బయలుదేరినాడు. Lord also patiently waited there, tarried there, and expecting what Gideon is going to, he's observing that what Gideon was going to doing. కాబట్టి ప్రభువు కూడా గిద్యోను ఏది తీసుకురాని వెళ్ళి ఉంచినాడో దాని కొరకై ఆయన వేచి ఉన్నాడు, అక్కడనే విశ్రమించి ఉంటున్నాడు. Now in verse 19, and Gideon went in and made ready a kid and unleavened cakes of an ephah of flour. The flesh he put in a basket, and he put the broth in a pot, and brought it out unto him under the oak, and presented it. 19వ వచనము, అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము కింద దానిని తీసుకొని వచ్చి దగ్గరగా ఉంచగా. Of course, we don't have time because there is a reason why. When the Lord helps us, in the other times also we can see certain things here. But here we can see the leavened cakes, unleavened cakes. కాబట్టి ఇక్కడ మనము ఈ సందర్భంలో అనేక విషయాలు చూడవచ్చును. ప్రభువు సమయం ఇచ్చినప్పుడు మనము ధ్యానించవచ్చును. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే పొంగని భక్ష్యముల గురించి రాయబడి ఉంటున్నది. What this unleavened cakes speaks of? కాబట్టి ఈ యొక్క పొంగని ఈ యొక్క భక్ష్యములు మనకు ఏమి సెలవిస్తుంటున్నాయి? It shows, because it is not leavened, it is unleavened, means that an unleavened cake to be leavened, so it takes some time. That means there is no time until it will be leavened.
So this is unleavened time brought with hastiness. కాబట్టి ఈ యొక్క పొంగని భక్ష్యములనేవి అవి పులిసినవి కాదు. అవి కొంత సమయము పడుతుంది పులియడానికి. కానీ ఇది అనేటువంటివి పొంగని వాని భక్ష్యములను ఆయన సిద్ధపరిచి వెనువెంటనే తీసుకొని వచ్చింటున్నాడు. So if you use leaven, because it takes time, so that may be delayed. That is the reason why he was hastened himself, prepared some flour, and he prepared some cakes out of the flour, and made ready with a kid, and brought his offering. కాబట్టి ఆ యొక్క పిండి తయారు చేసి పులిసేంత వరకు వేచి ఉండడం ద్వారా సమయం ఎక్కువ వెచ్చించడం అవుతుంది. కాబట్టి అతను త్వరగా వెళ్ళి ఆ యొక్క పిండిని సిద్ధపరిచి ఆ యొక్క మేకపిల్లను మాంసమును ఆయన సిద్ధపరిచి గంపలో ఉంచి దాన్ని ఆయన వద్దకు తీసుకొని వచ్చి ఉంటున్నాడు. And in Exodus chapter 12 verse 33 we can read there the urgency of this unleavened things. కాబట్టి ఇక్కడ నిర్గమకాండము 12వ అధ్యాయము 33వ వచనములో మనం చూడవచ్చును. ఆ యొక్క పులియని ఆ యొక్క భక్ష్యం ఆ యొక్క పిండి గురించినటువంటి త్వరితమైనటువంటిదిగా ఏ విధంగా ఉంటుందో మనం చూడవచ్చు. In verse 33, and the Egyptians were urgent upon the people that they might send them out of the land in haste, for they said, we be all dead men. And the people took their dough before it was leavened, their kneading. కాబట్టి 33-34 వచనాల్లో రాయబడి ఉంది తెలుగులో. ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారం అనుకొని తమ దేశములో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసిరి. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని ఆ పులి యొక్క మునిపే పిండి తీసుకొని తొట్లలో దానిని పట్టుకొని ఉండిరి. And verse 39, and they baked unleavened cakes of the dough which they brought forth out of Egypt, for it was not leavened, because they were thrust out of Egypt and could not tarry, neither they had prepared for them any victual. 39వ వచనము, వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి. వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడి తడువు చేయక లేకపోయిరి గనుక అది పులిసి ఉండలేదు. వారు తమ కొరకు వేరొక ఆహారము సిద్ధపరచుకొని ఉండలేదు. So children of God, Israelites, because of lack of time, so they brought the same cakes as unleavened. కాబట్టి పులియని రొట్టెలను ఆ యొక్క పులియని పిండితో ఆ యొక్క రొట్టెలను వారు చేసుకొని సిద్ధపరచుకొని వచ్చుంటున్నారు, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. So this unleavened cakes speaks of hastiness in giving. కాబట్టి ఈ యొక్క పులియని పొంగని రొట్టెలు మనకి ఏమి జ్ఞాపకం చేస్తున్నాయంటే మనకు ఉన్నటువంటి ఆ త్వరపెట్టడం ద్వారా. And unleavened cakes also speaks of the undefilement in character. కాబట్టి పుల్లి అని ఈ యొక్క పిండి గాని రొట్టె గాని మనకేం తెలియజేస్తుందంటే కలుషితం లేని మన యొక్క జీవితాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. Now Gideon brought unleavened cakes with a kid prepared and offered as a present, as a gift unto the angel of the Lord. కాబట్టి దేవుని యొక్క దూత కొరకు ఆ యొక్క పొంగని రొట్టెలను మరి ఆ యొక్క మాంసమును గొర్రెపిల్ల ఒక మాంసమును సిద్ధపరిచి తీసుకుని వచ్చింటున్నాడు. After offering to the angel of the Lord, then angel of the Lord said in verse 20 said unto him, take the flesh and the unleavened cakes and lay them upon this rock and pour out the broth, and he did so.
దేవుని దూత 20 వచనంలో రాయబడింది, దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్షములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పెను. And then the angel of the Lord took his staff, with the end of the staff, he touched the flesh and the unleavened cakes. కాబట్టి ఆ దేవదూత ఏం చేస్తున్నాడంటే తన చేతిలో ఉన్నటువంటి ఆ కర్రను చాపి కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్షములను ముట్టినప్పుడు, And then what happened? The fire came out of the rock and consumed the flesh and the unleavened cakes. కాబట్టి ఆ విధంగా ముట్టినప్పుడు ఆ యొక్క బండ రాతిలోంచి ఆ యొక్క అగ్ని వెడలి ఆ మాంసమును పొంగని భక్షములను కాల్చివేసెను. See, here we can see a sign what he asked for. At the same time, the divine touch, the Gideon experienced. కాబట్టి అతను గిద్యోను కోరిన ఆ యొక్క సూచన ఆయన చూసి ఉంటున్నాడు. తర్వాత దేవుని ద్వారా ఆత్మీయమైనటువంటి ముట్టడి ఆయన అతని యొక్క జీవితంలో అనుభవించి ఉంటున్నాడు. So after that, the angel of the Lord departed from that place, out of his sight. అటు తర్వాత దేవుని దూత అక్కడి నుంచి వెడలి ఉంటుంది. Went immediately, Gideon recognized that the man who stood before is the angel of the Lord, and he says that I saw the angel of the Lord face to face. కాబట్టి ఆ యొక్క గిద్యోను గ్రహించి ఉంటున్నాడు, తను చూసినటువంటి దేవదూత అని, తను ముఖాముఖిగా దేవుని దూతను చూసి ఉంటున్నాడని గ్రహించి ఉంటున్నాడు. So last time I told you that, and this is the form of God in the form of Lord Jesus Christ appeared in the Old Testament times. కాబట్టి ఇంతకు మునుపు నేను చెప్పినట్టుగా మరి పాత నిబంధన కాలములో దేవుని దూత దర్శనము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు దర్శించినటువంటి సూచనగా ఉంటున్నది. When this happened, immediately he received a promise. ఇది జరిగిన వెనువెంటనే ఒక వాగ్దానం అతను పొంది ఉంటున్నాడు. In verse 23, peace be unto thee, fear not, thou shalt not die. 23వ వచనంలో యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావని అతనితో సెలవిచ్చెను. So that's how the working power. Actually, Gideon was a mighty man of valor, but he was filled with fear. Now the power of God is working in the inner parts of the Gideon and trying to strengthen him. కాబట్టి ఇప్పుడు మరి దేవుని యొక్క శక్తి అతనిలో కార్యకారి అంటున్నాడు. గిద్యోను బలాఢ్యుడు, కానీ అతను భయము ద్వారా పరిస్థితుల ప్రభావం బట్టి బలహీనుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు అతని యొక్క అంతర్గతములో దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి శక్తి ప్రవేశించి అతన్ని బలోపేతము చేసి ఉంటున్నది. So in our lives also, when we are weak, when we meet the Lord in the time of prayer, the Lord will work within us and strengthens us. అదే విధానంలో మనము కూడా ప్రార్థన సహవాసంలో కూడి వచ్చినప్పుడు మనలోనికి దేవుని యొక్క శక్తి ప్రవేశించి మనని బలపరుస్తూ ఉంటున్నది, మన యొక్క అవస్థలను తీర్చేదిగా ఉంటున్నది. In Ephesians chapter 3 verse 16 in English, to be strengthened with might by his spirit in the inner man. ఎఫెసీయులకు రాసినటువంటి 3వ అధ్యాయము 16వ వచనము 15 నుంచి 18 వరకు మనకు కలుస్తున్నాయి. మొదటి భాగంలో ఉన్నది 15వ వచనము. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచునట్లుగాను. Now I would like to bring this thought into our mind, that is, when we face the Lord, when we come into the presence of the Lord, then our inner being will be strengthened. Our inner man will be strengthened by the Spirit of God.
కాబట్టి మీ యొక్క హృదయాల్లోనికి ఇది నేను తీసుకొని రావాలని కోరుచుంటున్నాను. మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలోనికి వస్తామో మన యొక్క అంతర్గతంలో అంతరంగ పురుషుని యందు ఆ యొక్క దేవుని యొక్క శక్తి మనని బలపరిచేదిగా ఉంటున్నది. When we are strengthened by the Lord, automatically the full body will be energized. ఆ విధంగా మనము బలపరచబడినప్పుడు మన యొక్క సర్వ శరీరము బలము పొందినదిగా ఉంటున్నది. And our inner spirit also strengthened. మన యొక్క అంతర్గత ఆత్మ కూడా బలము పొందుతూ ఉంటుంది. And if you see book of Isaiah, the book of Isaiah, chapter 35, verse 3. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 3వ వచనము. Strengthen ye the weak hands and confirm the feeble knees. యెషయా గ్రంథము 35:3. 35:3. సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాలను దృఢపరచుడి. Now the angel of the Lord is strengthening the weakened hands of Gideon and strengthening the feeble knees of Gideon. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క శక్తి మరి సడలినటువంటి గిద్యోని యొక్క చేతులను బలపరుస్తుంటున్నది, తొట్టిల్లు ఆయన మోకాలను కూడా దృఢపరుస్తూ ఉంటున్నది. And book of Isaiah chapter 61 verse 1, there we read a phrase, he has sent me to bind up the broken hearted. Here the word broken hearted. నలిగిన హృదయము గల వారిని దృఢపరుచుటకు. So the angel of the Lord met Gideon to strengthen the broken hearted, that is Gideon. కాబట్టి యెహోవా మరి అతన్ని అభిషేకించుచున్నాడు, గిద్యోనును తన యొక్క నలిగినటువంటి హృదయాన్ని అతను మరి దృఢపరిచుంటున్నాడు. He was fearful and trembling and hide himself. Now he was strengthened. After getting the strength in his heart, then he built an altar. కాబట్టి ఈ భయముతో ఆందోళనతో హృదయములో భయము కలిగినటువంటి వాడిగా ఉంటున్నాడు. మరి ఇప్పుడు దేవుని యొక్క శక్తి అతనిలో ప్రవేశించి తన యొక్క హృదయములో ఆ యొక్క కార్యము జరిగింది కాబట్టి ఇప్పుడు బలిపీఠమును కట్టింటున్నాడు. Book of Acts of Apostle chapter 14 verse 22. అపొస్తలుల కార్యము 14వ అధ్యాయము 22వ వచనము. Confirming the souls of the disciples and exhorting them to continue in faith. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. So what the Paul and Barnabas they were doing? They were strengthening the minds of the disciples, confirming the souls of the disciples. కాబట్టి మరి పౌలు బర్నబాలు వారు ఏం చేస్తున్నారంటే శిష్యుల యొక్క మనసులను దృఢపరుస్తుంటున్నారు. వారి యొక్క మరి బలహీనమైనటువంటి అవయవాలను వారు బలపరుస్తూ ఉంటున్నారు. Their hearts were troubled. Gideon's heart was troubled and also his mind was troubled. That's why he was hiding himself. కాబట్టి వారి యొక్క హృదయములు చంచలమై ఉంటున్నాయి కాబట్టి మరి గిద్యోను తన యొక్క హృదయములో భయము ఆందోళన కలిగి ఉంటున్నాడు కాబట్టి ఆయన దాక్కుని ఉంటున్నాడు. Now the Lord Spirit of God is working with us to strengthen our inner being, our souls and also our minds. కాబట్టి దేవుని యొక్క శక్తి మనని బలపరుస్తూ ఉంటున్నది. మన యొక్క అంతర్గతాన్ని మన యొక్క ఆత్మను ప్రేరేపిస్తూ ఉంటున్నది, బలపరుస్తూ ఉంటున్నది, మన యొక్క హృదయములను పురిగొల్పుతూ ఉంటున్నది. And Gideon also, he was weakened in his faith. గిద్యోను కూడా విశ్వాస విషయంలో బలహీనుడిగా ఉంటున్నాడు. Now his faith was strengthened by the word of God. దేవుని యొక్క వాక్యము ద్వారా గిద్యోను యొక్క ఆ యొక్క విశ్వాసం ఇప్పుడు బలపరచబడి ఉంది. Epistle to Romans chapter 4 verse 16.
రోమాకు రాసినటువంటి 4వ అధ్యాయం 16వ వచనం. Therefore, it is of faith that it might be by grace to the end the promise might be sure to all the seed. కాబట్టి ఈ హేతు చేత ఆ వాగ్దానము ఆ యావత్తానికి అనగా ధర్మశాస్త్రము కలిగిన వారికి మాత్రమే కాక అబ్రహామున కన్నట్టి విశ్వాసులు వారికి కూడా దృఢము కలవాలని కృప అనుసరించినదై ఎండునట్లు అది విశ్వాసము మూలముదై ఉన్నది. So let us understand like this. So in faith he was strengthened. కాబట్టి ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి, ఆయన విశ్వాస మూలముగా బలపరచబడి ఉంటున్నాడు. So now when we come into the time of prayer, the Spirit of God is working in us and strengthening our faith. కాబట్టి దేవుని యొక్క శక్తి మనలో కార్యసాధి అయి మనల్ని బలపరుస్తుంది, మన యొక్క విశ్వాస జీవితాన్ని బలపరుస్తూ ఉంటున్నది. Finally, we see now in the case of Gideon, the angel of the Lord gave him a promise. కాబట్టి తుదకు మనం చూద్దాం, ఇక గిడియోను యొక్క జీవితంలో దేవుని యొక్క దూత ఒక వాగ్దానం అతనికి ఇచ్చి ఉంటున్నది. So what was the promise? ఆ యొక్క వాగ్దానం ఏమైంటున్నది? In Judges chapter 6 verse 23, and the Lord said unto him, peace be unto thee, fear not, thou shalt not die. 23వ వచనము, అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. So peace be unto thee, because there is no peace in his heart. That's the reason why he was giving a promise with a peace. కాబట్టి అతని యొక్క హృదయంలో సమాధానం లేదు, కాబట్టి దేవుని యొక్క ద్వారా అతనికి సమాధానం ఇవ్వబడింది. So Lord gives us many promises. Because of with the promise, Lord wants to strengthen us. కాబట్టి దేవుడు మనకు అనేకమైనటువంటి వాగ్దానములు ఇస్తుంటాడు, ఆ యొక్క వాగ్దానం ద్వారా మనని బలపరచడానికి. In Hebrews, epistle to Hebrews chapter 6 verse 18, we can read a verse there. హెబ్రీయులకు రాసినటువంటి 6వ అధ్యాయము 18వ వచనము, తెలుగులో 17, 18 కలిసి ఉన్నాయి. In English also it is 17, it is clearly written, heirs of promise, the immutability of his counsel. That is the word. దేవుడు తన సంకల్పము నిశ్చలమైనది, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై. So God wants to confirm that promise by and strengthening us our inner soul. మన యొక్క అంతర్గత ఆత్మను బలపరచాలని దేవుడు నిశ్చయత కలిగి ఉంటున్నాడు, ఆ యొక్క ఉద్దేశమును ఆయన కనపరిచి ఉంటున్నాడు. So prayer is the time of a wonderful time, spending time with the Lord, seeing the face of the Lord, seeing the Lord face to face, and getting strength from the Lord. కాబట్టి ప్రార్థన అనేది ఎంతో అద్భుతమైనటువంటి సమయము. దేవుని యొక్క సన్నిధిలో ముఖాముఖిగా అతనితో మాట్లాడుతూ సంభాషిస్తూ ఆయన ద్వారా బలము పొందుట. Lord Jesus Christ, before entering into the cross, he was praying in the garden of Gethsemane. గెత్సెమనీ వనములో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు కల్వరి శిలువలో ప్రవేశించక మునుపు దేవునితో సమీపమైనటువంటి ఆ యొక్క ప్రార్థన సమయం కలిగి ఉన్నాడు. At that time, disciples also were with him. ఆ సమయంలో శిష్యులు కూడా అతనితో ఉన్నారు. And Lord went to pray with some distance unto them, from them, and then these people, they were sleeping. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏకాంతముగా కొంత దూరము వెళ్ళి ఆయన ప్రార్థన కొరకై వెళ్ళి ఉంటున్నాడు, కానీ శిష్యులు దూరముగా అక్కడ పడుకొని ఉన్నారు. They were not able to spend time in prayer. వారు ఆ సమయాన్ని ప్రార్థనలో గడిపేవారిగా లేరు. So sometimes in our lives also, because of our busy schedules,
We may not spend time in prayer, but wherever we are. So whenever the time we find, we have to spend time in prayer so that our inner being will be continually strengthened. కాబట్టి మనము కూడా మనకున్నటువంటి పనిపాట్లను బట్టి మనము ఆ యొక్క సమయాన్ని గడపలేనటువంటి వారంగా ప్రార్థనలో మనము కనిపెట్టుకునే వారిగా ఉండము. కాబట్టి మరి సమయము దొరికినంత వరకు మనము ప్రార్థనలో కనిపెట్టుకున్నప్పుడు మన యొక్క అంతరంగ పురుషుడు బలపరచబడి మన యొక్క ఆత్మలో మనము శక్తి పొందే వారంగా ఉంటాం. Will be strengthened in our knees and in our hands. మన యొక్క కాళ్ళు చేతులు బలపడేవిగా ఉంటున్నాయి. And our hearts will be strengthened. మన హృదయం కూడా దృఢపరచబడుతుంది. And mind will be strengthened. మనకు హృదయం కూడా బలపరచబడుతుంది. And our mind. మనస్సు. And our faith also will be strengthened. అదే సమయంలో మన యొక్క విశ్వాస జీవితం కూడా బలపడుతుంది. And the promises that what we received from the Lord, that strengthens us. కాబట్టి ఆ వాగ్దానములు ఏవైతే మనము దేవుని ద్వారా పొందుకున్నామో అవన్నీ కూడా మనల్ని బలపరిచేదిగా ఉంటున్నది. Those who know the Lord, they'll be strong, they'll get strength. తమ దేవుని ఎరుగువారు వారు బలము పొందుతారని రాయబడింది. So Gideon received the strength. In the later chapters, we could see that he acted upon it. He did mighty things for the Lord. కాబట్టి గిద్యోను దేవుని ద్వారా శక్తి పొందినటువంటి వాడై మరి ముందున్నటువంటి ఆ యొక్క అధ్యాయములో అనేక గొప్ప కార్యములు అతను సాధించినట్టుగా మనం చూడవచ్చు. So may the Lord help us to be strengthened in our inner man, in our spirit. మన యొక్క అంతర్గత పురుషుల్లో మన యొక్క మనస్సులో హృదయములో దేవుడు మనల్ని శక్తితో నింపునుగాక. Shall we pray? ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనములు చెల్లిస్తున్నాము. మీరు ఇచ్చిన వాక్యమును బట్టి వందనములు. ఈ వాక్యమును తండ్రి మేమైతే విన్నామో మా హృదయంలో పనిచేయటకు సహాయం చేయండి, బలపరచండి. అంతరంగ పురుషుడు బలపరచినట్లుగా పౌలు కూడా మీకోసం నేను ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. మీరు మా కోసం ప్రార్థిస్తున్నారు, మమ్మల్ని బలపరుస్తున్నారు. మీకు వందనాలు తండ్రి. ప్రత్యేకంగా మా విశ్వాసములో బలపరచుకోవటానికి, మనసులో బలపరచుకోవటానికి, చేతులు కాళ్ళు మా హృదయములు బలపరచుకోవటానికి మీరే సహాయపడమని మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు, మీ వాగ్దానముల ద్వారా బలపరుస్తున్నందుకు వందనములు చెల్లిస్తూ మా ప్రార్థనా సమయము దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.